వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో మీ ప్రొటెక్టర్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మీకు ఒక 7 రహస్యాలు చెప్పాలనుకుంటున్నారంట. ఏంటా 7 రహస్యాలు, మీకు తెలియకుండా వాళ్ళు దాస్తున్నది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు గురించి మన ఏంజల్ చెప్పాలనుకున్న 7 రహస్యాలు ఏంటి? 7 రహస్యాలు ఏంటి? రిలాక్స్ అంటున్నారు ఏంజల్స్. ఏంజల్ ఫస్ట్ది ఏంటి రిలాక్స్? వాళ్ళు ఎందుకు కిటికీలోంచి చూస్తున్నారు? పక్క వాళ్ళండి కిటికీలోంచి చూస్తున్నారంటే మిమ్మల్ని. మీరు హీల్ అయిపోయారు, లైఫ్లో చాలా అంటే చాలా సాధించారు, చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ మీకు లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక తోడు ఉంది. సో ఎంతో ఎంతో బ్రైట్గా ఉన్నారు మీరు. దీనికి ఈ సిచ్యువేషన్కి వాళ్ళకి మీకు చూడండి, ఎంత వాళ్ళంతా గందరగోళంగా కిటికీల నుంచి చూస్తుంటే మీరు మాత్రం రిలాక్స్గా ఉన్నారు. సో మిమ్మల్ని వాళ్ళు రిలాక్స్గా బొబ్బ పెట్టేద్దాం అనుకుంటున్నారు. ఏ రకంగా ఏంజల్? ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? రిలాక్స్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? దాంకొని వాళ్ళు ఎవరో తెలియకుండా, వాళ్ళ గురించి ఎవరు గుర్తుపట్టకుండా, అంటే ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళు మిమ్మల్ని రిలాక్స్ చేసేద్దాం అనుకుంటున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజల్? మీరు సాదా సీదాగా ఎప్పటిలాగా మీ పని చేసుకుంటూ వెళ్తారండి. అండ్ ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళు మీ దగ్గర నుంచి దాస్తుంది. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుద్ది ఆ విషయంలో అనేది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ రీడింగ్ అండి. వాళ్ళు మీ దగ్గర దాచిన విషయం గురించి. ఓకేనా? ఇది మొదటిది. అండ్ రెండవది, ఏదో మళ్ళీ మొదలు పెట్టారంట. ఒకటి వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి ఇంకోటి ఏదో మొదలు పెట్టారంట. ఏం మొదలు పెట్టారు ఏంజల్? ఏదో క్రియేట్ చేయడం మొదలు పెట్టారంటండి. క్రియేటివ్గా క్రియేట్ చేయడం మొదలు పెట్టారంట. మీ లైఫ్లో కొత్త హోప్స్తో మీరు వెళ్ళిపోతున్నారు. మీ లైఫ్ని మీకు నచ్చినట్టు మీరు క్రియేట్ చేసేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఏదో క్రియేట్ చేయడానికి మొదలు పెట్టారంట. ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఏంజల్? మన కలెక్టివ్ విషయంలో ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు నైట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్ విషయంలో ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? మీటింగ్ పెట్టుకొని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? హీల్ అవుతారండి మీరు, ఇంకా హీల్ అవుతారు, ఇంకా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు, కొత్త కొత్త పాత్స్ చూసుకుంటారు. వాళ్ళు మీ లైఫ్లో ఏమి క్రియేట్ చేయలేరు. వారి ఆలోచనలు అండి. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే మీరు హీల్ అవుతారు, మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు అనమాట. మూడో రహస్యం ఏంటి ఏంజల్? అవకాశమే అడ్డం తిరిగిందండి. మూడో విషయం ఏంటి ఏంజల్? అవకాశం అడ్డం తిరగడం అంటే ఒక అవకాశాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారంట. అండ్ మీతో మాట్లాడించి వాళ్ళు మీ కాలికి తాళ్ళు కట్టుదాం అనుకున్నారంట. అంటే బైండింగ్ స్పెల్స్ చేసి మీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేద్దాము అనుకున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? అంటే ఓకే, థర్డ్ పార్టీ డ్రామా ఆడదాము అనుకున్నారంటండి. అంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి లేకుండా, మీకు తెలియకుండా, అంటే మీరు స్పృహలో లేనప్పుడు, అంటే నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి నచ్చిన సీన్లు అల్లేసుకొని ఇంకొక సాక్ష్యాన్ని క్రియేట్ చేసి అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంటండి. అవకాశంగా తీసుకొని ఈ విధంగా చేద్దాం అనుకున్నారంట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలాగో ఒకలా క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. అది నిజం కాదు, డమ్మీ. ఏం జరుగుద్ది ఏంజల్? ఏం జరుగుద్ది? మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుందాం అనుకున్నారంటండి. బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కాదండి,
ఎవరైనా వీడియో చూస్తున్నప్పుడు బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆలోచిస్తుంటే ఏంజిల్ క్లారిఫికేషన్ ఇస్తున్నారండి. బయట వాళ్ళండి, ఇంట్లో వాళ్ళు కాదు. ఇంట్లో బయట వాళ్ళతో ఈ విషయం ఈ విధంగా చేద్దాం అనుకున్నారండి, ఈ డ్రామా ఆడదాం అనుకున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? మీరు లైఫ్లో ఏదైతే చేయాలనుకున్నారో కంప్లీట్ చేస్తారండి. సంతృప్తిగా ఈ జీవితాన్ని గడిపేస్తారు. మీరు పాస్ట్లో అస్సలు ఉండరు. కన్ఫర్మేషన్, వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఈ విషయంలో బాధ పెట్టలేరు. వెరీ క్లియర్గా బాధ పెట్టలేరు. నాలుగో రహస్యం ఏంటి ఏంజల్? సెల్ఫ్ కేర్, మదర్లీ నేచర్. వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారంటండి ప్రతి విషయంలోని. అండ్ మీరు లేకపోతే వాళ్ళే ఇక్కడ రాజా రాణిలా ఉండేవాళ్ళు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ వాళ్ళకి మించి ఎవరు ఉండేవాళ్ళు కాదు. మీరు వాళ్ళ కాంపిటీషన్గా వచ్చారు. మీరు వెళ్ళిన ఊరు కావచ్చు, చేస్తున్న జాబ్ కావచ్చు, పని కావచ్చు, ఏంటంటే మీరు కాంపిటీషన్గా వచ్చారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి. ఈ విషయంలో ఏం జరుగుద్ది ఏంజిల్? అవకాశమే లేదండి, ఎవరికి కూడా అవకాశమే లేదు. ఐదో విషయం, మీకు మనీ రొటేషన్ విషయంలో మనీ మీకు రావాల్సింది రాకుండా అండ్ కొత్త పనులు చేసుకోవడానికి వీలు లేకుండా మీ చేతిలో డబ్బులు లేకుండా చేద్దాం అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్. వాళ్ళు ఏంటంటే కడుపు మంటితో మీరు లైఫ్లో ఎదగకుండా చేయాలి, మీ జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఏమీ లేకుండా చేయాలి, శూన్యంలా ఉండాలని అనుకుంటున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజిల్? వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరండి, ఏ రకంగా కూడా ఆపలేరు. ఈ విధంగా ఉంటారు మీరు. ఇన్ని పాయింట్స్ని సంపాదిస్తారు మీరు ఫ్యూచర్లో, అంత అబండెన్స్ ఉంటుంది. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఏం మిస్సింగ్ ఏంజిల్? మిస్సింగ్ ఏంటి? ఏం మిస్సింగ్ ఏంజిల్? ఎలాగన్నా మిమ్మల్ని స్ట్రెస్ చేయాలి. స్ట్రెస్ అంటే లేజీగా చేయాలి, స్ట్రెస్ చేయాలి అని అనుకుంటున్నారంట. అంటే మిమ్మల్ని బద్ధకస్తుల్ని చేయాలి. నేను కూడా మీరు చేసుకోకుండా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది కలిగించేలా చేయాలి, మీరు టెన్షన్ అయ్యేలాగా, ఎనర్జీ వేస్ట్ చేసుకుని అగ్రెసివ్గా అంటే కోపం ఊహించుకునేలా చేయాలి అనుకుంటున్నారు. బట్ మిస్సింగ్, అవి ఏం జరగలేదు. మీరు ఎందుకు కోపం తెచ్చుకుంటారో వాళ్ళ ఊరినే డ్రామాలు ఆడుతున్నారని మీకు తెలుసు కదా. వాళ్ళు ఏంటి ఎందుకు చేస్తున్నారని తెలిసిపోయినప్పుడు మీరు స్ట్రెస్ అవ్వరు, ఒంటికాల మీద నిలబడ్డారండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆ విషయంలో. ఇంకా చెప్పండి ఏంజిల్స్. వాళ్ళు అనుకుంది జరగలేదంట. ఏ విషయంలో ఏంజిల్? జరగట్లేదు. ఎస్, కాన్షియస్గానంటే స్పృహలో ఉండగానే పార్టిసిపేట్ చేసి డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని, అంటే ఇప్పటి వరకు డబుల్ గేమ్లు ఆడడం, లేదంటే మైండ్ గేమ్లు ఆడడం, ఇండైరెక్ట్గా చేయడం చేశారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చి డైరెక్ట్గా నలుగురు మనుషులతో వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వెంచర్స్ చేస్తున్న మిమ్మల్ని ఆపుదాం అనుకున్నారంట. అనుకుని జరగట్లేదు. వాళ్ళు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఓవర్ బర్డెన్ అస్సలు చేయలేరు. బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారంట. అంటే మామూలుగా మాట్లాడడానికని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? టైం కోసం చూస్తున్నారంట. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ పరువు తీయాలి అని చెప్పి టైం కోసం చూస్తున్నారంటండి, మీకు మర్యాద లేకుండా చేయాలి అని. మీరు పక్కగా నిలబడతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సూపర్గా నిలబడతారు. ఏంజిల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ఇంకా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. అండ్ ఏంజల్స్ మీకు సైన్స్ ఇస్తూ ఉంటారంట, గమనించండి అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు చేస్తున్న విషయంలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి. నియర్ ఫ్యూచర్లోనే మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో అన్నీ మిమ్మల్ని చేరుతాయి. మనీ కావచ్చు, ఆపర్చునిటీ కావచ్చు, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నీ మీ దగ్గరికి వస్తాయి. నో నీడ్ టు వరీ అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ ఎస్,
ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అని చెప్తున్నారు. మ్యారేజ్ కోసం చూసే వాళ్ళకి మ్యారేజ్ అసలు మిస్ అవ్వదు. మీ లైఫ్‌లో లైఫ్ పార్ట్నర్ అనేది మిస్ అవ్వరు. యెస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. మీ ఇంట్యూషన్ అనేది, మీ సోల్ అనేది మిమ్మల్ని కరెక్ట్‌గా గైడ్ చేస్తుంది. ఆ పాత్‌లో వెళ్ళండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఓకేనా? కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్